గరుడ పురాణం ప్రకారం భార్యను వేధించిన భర్తకు వచ్చే జన్మలో భయంకర శిక్ష. హిందూ మతంలో గరుడ పురాణానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ జన్మలో ఒక వ్యక్తి చేసిన కర్మల ఆధారంగా వారి తదుపరి జన్మలో ఎలా ఉంటాడో ఇది మనకు చెబుతుంది. పునర్జన్మ భావనపై ఆధారపడిన గరుడ పురాణానికి గొప్ప ప్రాముఖ్యత ఇచ్చారు హిందువులు. గరుడ మార్గం సాధారణంగా కుటుంబ సభ్యుడు మరణించిన తర్వాత నిర్వహిస్తారు. గరుడ పురాణం పక్షి రాజు గరుడు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా నారాయణుడు ఇచ్చిన బోధనల ఆధారంగా రూపుదిద్దుకుంది అని పండితులు చెబుతుంటారు. ఒక వ్యక్తి తదుపరి జన్మలో ఎలా పుడతాడు అనేది అతను ఈ జన్మలో చేసిన కర్మలపై ఆధారపడి ఉంటుంది. దీని గురించి గరుడ పురాణంలో వివరంగా వివరించబడింది. ఈ జన్మలో తన భార్యను అసభ్యంగా ప్రవర్తించిన, ఆమెను హింసించిన వ్యక్తికి తదుపరి జన్మలో ఏమీ జరుగుతుంది. దీని గురించి గరుడ పురాణంలో వివరంగా ప్రస్తావించింది. గరుడ పురాణం ప్రకారం స్వార్థం వల్ల లేదా మరే ఇతర కారణం చేతనైనా అగ్ని సాక్షిగా వివాహం చేసుకున్న భార్యపై తప్పుడు ఆరోపణలు చేసి ఆమెను విడిచిపెట్టిన భర్త తన తదుపరి జన్మలో చక్రవాక పక్షి అవుతాడని చెబుతోంది. ఈ పక్షి గొంతు చాలా బొంగురుగా ఉంటుందని చెబుతారు. అది పగటిపూట ఆడ పక్షితోనే ఉంటుంది, కాని అవి రాత్రిపూట విడిపోతాయి. కాళిదాసు తన వ్యోగ రచనలో కూడా చక్విని గురించి వర్ణించాడు. చక్వా తన గత పనుల కారణంగా చక్వికి దూరంగా ఉండటం వల్ల కలిగే బాధను ఎలా భరిస్తాడో ఇది చెబుతుంది. ఇలా భార్య నుంచి విడిపోవడం వలన ఆ పక్షి విలపిస్తుందంట. ఆ బాధతోనే మరణిస్తుందని చెబుతున్నారు. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.